ఆలోచన నాకున్నింటే ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా తాడిపత్రి ప్రాంతంలో కూడా మనశ్శాంతికి కూడా ఉండేవాళ్ళు కాదు. నేను మీ అందరి శ్రేయస్సు కోరి, అన్ని పార్టీలు శ్రేయస్సు కోరి నేను తాడిపత్రిలో శాంతికి నిర్వచనం అంటే కేతిరెడ్డి అనే కూడా చెప్పే పరిస్థితికే ఈరోజు తాడిపత్రిలో తీసుకురావడం జరిగింది. మీరందరూ ఆలోచన చేయండి. మీకు ఎవరూ తెలియని వాళ్ళేం కాదు. ఇక్కడ జేసీ కుటుంబం ఎలాంటిదో నేను ఎట్లుంటున్నాను. నేను ఈరోజు దివాకర్ రెడ్డి పెద్ద ఆయన అందరి దగ్గరకు పోయి ఇది నాకు చివరి ఎలక్షను, నా కొడుకును ఆశీర్వదించండి అస్మిత్ రెడ్డిని అని చెప్తాడు. సిగ్గుండల్లయా నువ్వు మాట్లాడేదానికి. జూటూరులో డబ్బులు ఇవ్వకుండా నువ్వు 200 ఎకరాల భూమిని జోజరేసి నొక్కినావు. పాస్బుక్ తీసుకొచ్చే 30,000 ఎకరాలకి ఇచ్చినావు. నువ్వు మాట్లాడుతాండావు వైఎస్ఆర్ పార్టీ వచ్చే భూములు గుంచుకుంటారని. రా, నువ్వు ఎప్పుడొస్తారో మీ అన్నదమ్ములు ఇద్దరు సవాల్ చేస్తున్నా. నా 5 ఏళ్లలో నేను ఏమి చేసినా అని నేను చెప్తా. మీరిద్దరు అన్నదమ్ములు వచ్చి పోలీస్ స్టేషన్ సర్కిల్లో కూర్చొని నేను కూర్చుంటా, చర్చించుదాం. మీ తమ్ముడు 5 ఏళ్లలో ఏం చేసినాడో ఇక్కడ అనేది చర్చించుదాం. ఏ గ్రామాలలో హత్యా రాజకీయాలకు పాల్పడినారో చర్చించుదాం. తాడిపత్రిలో ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు అభివృద్ధికి అడ్డపడతారో చర్చిస్తాం. ఈరోజు తాగునీరు ఇయ్యాలన్నా కూడా, సాగునీరు ఇయ్యాలన్నా కూడా ప్రతి దానికి రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తాడిపత్రిలో ఉంది. నేను ఎంతో ఓర్పుతో మీ అందరూ చేసుకోరి నేను ఇక్కడ నడుచుకుంటాండా. ప్రజలందరూ బాగుండాలా ఈ కాన్షియన్స్లో అనేదే నా ధ్యేయం. జగనన్న కూడా అదే చెప్తాడు. అన్నా ఎక్కడా కానీ శాంతి భద్రతలు అనేది ఉండల్లా, కాపాడు నువ్వు, తప్పకుండా మళ్ళా మనం విజయం సాధిస్తాం తాడిపత్రిలో. ఆ విజయబాట నీతోనే మొదలు కావాలా తాడిపత్రి నుండి అని. నేనేంటి చెప్తున్నా అంటే పదే తాడిపత్రి నుంటే విజయబాట రావాలని అంటే మనం ఇప్పుడుండే ఎమ్మెల్యేల సంఖ్య కూడా 151. మన ఎమ్మెల్యే స్థానం కూడా 151. తాడిపత్రి కూడా 151. ఇది లక్కీ నెంబర్. మనం ఇక్కడి నుండి ఎంత మెజార్టీతో మనం తీసుకుపోతామో ఇటువంటి తాడేపల్లె కూడా అదే రూపంలోనే తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. అన్నా మీరందరూ ఆలోచన చేయండి. ఏ పార్టీలకు కానీ ఎవరికన్నా కానీ నేనైతే చందాలకు ఎవరింటికి బుక్కులో పంపిలే. నేను దేవాలయాలు కడతాండా మీరు చందాలు ఇవ్వండి అని ఎవరిని అడగలే. నేను పూజలు చేస్తాండా లేకపోతే నేను మీటింగులు పెడతాండా మీరందరూ చందాలు ఇవ్వండి అని నేను ఎవరిని అర్చించలే. కానీ గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఎన్ని చందాలకు బుక్ వస్తానేదో ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా మందిలో కూడా ఈ ఆలోచన రావాలా. ఎందుకు చెప్తున్నా అంటే నేను వచ్చినప్పుడు నన్ను ఒక చిత్రీకరించి చూపించినారు తాడిపత్రిలో. నేను వచ్చినాక ఆ మార్పు ఎందో అనేది నేను చూపించగలిగిన, నా నిజాయితీ ఏందో నేను చూపించగలిగిన. నేను ఒక రైతు బిడ్డను, నాకు తెలుసు ప్రజల యొక్క కష్టాలు ఎట్లుంటాయి అనేది నాకు తెలుసు. కాబట్టి మీ యొక్క క్షేమం కూడా నేను ఈరోజు మీలో ఒకనై, మీ సేవకునై నేను మీ గ్రామాల చుట్టూ, మీ ఊరు చుట్టూ, మీ ఇంటి చుట్టూ తిరుగుతూ అయ్యా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి, తిరిగి మళ్ళా కూడా వైఎస్ఆర్సీపీ జెండా తాడిపత్రిలో పాద్దాము అని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడగడం జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, గత 30 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జేసీ కుటుంబం వచ్చి మీ గడప దగ్గరకు వచ్చి మాకు ఓటేయండి అని అడిగిన పాపాన ఏ రోజన్నా పోయిందే అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు గ్రామంలో 2-3 మాట్లాడి తర్వాత ఎవరన్నా కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తే పోలింగ్ అయిన తర్వాత నా దగ్గరకు రండి, పొద్దున్నే సిఐని ఎస్ఐని వాళ్ళ ఇంటి దగ్గర పంపిస్తా అని చెప్పేవాడు. ఈరోజు కూడా చెప్తున్నాడు, మళ్ళా పెద్దారెడ్డికి మీరు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయని. అయ్యా నాకు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయో లేదో నాకు తెలుసు. కానీ మరొకసారి జేసీ ప్రభాకర్ రెడ్డికి కొడుకు ఓటేస్తే మటుకు, తెలుగుదేశం పార్టీని బలపరిస్తే మటుకు దారి దోపిడీలు కూడా జరుగుతాయి. మీరు పెళ్లిళ్ళకు పోయేటప్పుడు మాట కాల్చి మీ మెడలో దండలు కూడా కొంచెపోతారు, ఉంగరాలు కూడా కొంచెపోతే పరిస్థితి ఈరోజు తాడిపత్రిలో ఏర్పడింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వాళ్ళు
ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కథ. మటకా అంటే